నమస్తే. పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కారు. నిన్న మంత్రి వివేక్ గారు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ఆందోళన మాత్రం వాళ్ళు విరమించట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఎట్లున్నదో అట్లాగే కొనసాగించండి. దీన్ని తీసుకెళ్ళి ఆ స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయకండి. మేము లేబర్లుగా మారే అవకాశం ఉంది. మేము టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలము. సో మేము భవిష్యత్తులో ఇంజనీర్లు కావాలనుకుంటున్నాము, లేబర్ కాదు అన్నది వాళ్ళు చెప్తున్నమాట. దీనికి రకరకాల కారణాలు వాళ్ళు చెప్తున్నారు. గవర్నమెంట్ ఇంకొకటి చెప్తున్నది. సో ఈ ఇంటర్వ్యూలో కార్మిక శాఖ మంత్రి వివేక్ గారి ద్వారా క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. నమస్తే వివేక్ వెంకటస్వామి గారు. సో మీరు నిన్న విద్యార్థులతో స్వయంగా కలిసి మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చిన క్లారిటీ సరిపోలేదు. లేదు యాజ్ ఇట్ ఈస్గా పాలిటెక్నిక్ని కొనసాగించాల్సిందే. ఆ పాలిసెట్ ద్వారా ఎంట్రన్స్ జరగాలి. దాని తర్వాత మాకు ఈ లాటరల్ ఎంట్రీ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళేలాగా మాకు అవకాశం ఉండాలి. సో ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, బాగుంది. మాకు కావాల్సిన ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మా కాలేజెస్లో పెంచే ప్రయత్నం చేయండి తప్ప దీన్ని తీసుకెళ్ళి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయకండి దయచేసి అని వాళ్ళు స్టిల్ అదే లైన్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే చెప్పినారో నిన్న స్టూడెంట్స్తో కలిసినప్పుడు నాకు కూడా ఫీడ్బ్యాక్ ఇదే వచ్చింది. ఏమని స్టూడెంట్స్లో కొంచెము అపోహలు ఉన్నాయి. ఏమైనా అపోహలు ఉన్నాయంటే మెయిన్ ఇప్పుడు ఎట్లయితే పరిస్థితి ఉందో ఈసాట్ ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లో బీటెక్ సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్లో వారికి ఏదైతే కరెంట్ ప్రొవిజన్ ఉందో ఇది కొనసాగాలని చెప్పాలి, తీసేస్తానని చెప్పి ఎవరో తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. 2 ఇష్యూస్ తప్పుడు ప్రచారం. ఏమని ఒకటి, మీకు ఇది తీసేస్తారు, మీకు ఇది ప్రైవేట్ అయిపోతుంది, ఫీజు పెంచేస్తారు అని చెప్పి స్టూడెంట్స్కి ఒక ఆందోళన క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. స్టాఫ్కి ఏమైనా క్రియేట్ చేసినారంటే ఇది మీకు పే స్కేల్స్ గవర్నమెంట్ ఉండవు, ఇది ప్రైవేట్ అయిపోతుంది, మీరు ఆందోళనలు చేయాలని చెప్పి ఒక ఇంకోటి. థర్డ్, ఇంకో బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు పాలిటెక్నిక్ ల్యాండ్స్ అమ్మేస్తారు అని ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. యాక్చువల్లీ మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము సత్తాలో ఉన్నప్పుడు ఈ పాలిటెక్నిక్స్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఓకే. దాన్ని అప్గ్రేడ్ చేసేది అవసరం ఉంది. కరెంట్లీ కూడా ఏదైతే ఉద్యోగాలు మార్కెట్లో ఉన్నాయో మార్కెట్లో ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మనమే మొదలు న్యూస్ చూడాలంటే ఎట్లా ఉండే, మనకు న్యూస్ పేపర్స్ చదివేది మనం. తర్వాత మధ్యలో టీవీ ఛానల్స్ వచ్చేసినాయి. సో పీపుల్ హ్యావ్ గోన్ అవే ఫ్రమ్ న్యూస్ పేపర్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, పీపుల్ హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ టీవీ. సో ఈ మార్పులు ఏదైతే జరుగుతున్నాయో అన్ని సెగ్మెంట్స్లో ఉన్నాయి. జాబ్ స్కిల్స్ కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసుకుంటే చాలామంది ఐటీఐ, వెల్డర్సు, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్ ఇవే ఉన్నాయి. కానీ నో ఇప్పుడు అందరు కూడా కొత్త టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. భారతదేశం కూడా డిఫెన్స్ ఎక్విప్మెంటు ఇలాంటి రంగాలలో కూడా భారతదేశంలో చాలా ప్రోగ్రెస్ ఉంది. ఓకే. సో న్యూ జాబ్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నదో ఆ న్యూ జాబ్ రిక్వైర్మెంట్స్లో మన పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా వారికి ఒక అవకాశం కల్పించాలి. వీళ్ళందరూ కూడా మంచిగా కరికులం ఉన్నప్పుడు నేర్చుకున్నప్పుడు వీళ్ళకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం. సో హోల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేశారో ద హోల్ ఎక్సర్సైజ్ ఇస్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు అవకాశాలు ఎక్కువ కల్పించాలి. దాంట్లో ఏం వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు. 1 minute మీరు కంప్లీట్ చేయండి. మేము అవకాశాలు కల్పించాలి. దీంట్లో మీకు తెలిసిన విషయమే, ఆల్రెడీ టీఆర్ఎస్ టైంలో ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు. తో లేబర్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉన్నాయో నిధులు పెట్టి మన ల్యాబ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచిగా మోడర్న్ చేసి కొత్త ఇన్వెస్ట్మెంట్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. ఈ సిఎస్ఆర్ నేను నిన్న మాట్లాడేటప్పుడు కొందరు లెక్చరర్స్ మేము రామోజీ నుంచి 2 కోట్లు తీసుకొచ్చాం సార్, మేము ఇది చేస్తాం. ఇది కాదు, ఇది అన్ని పాలిటెక్నిక్స్లో సుమారు 600 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఓకే ఒక సజెషన్ వచ్చింది. వీఆర్ వాంటింగ్ టు అప్గ్రేడ్ ఈ పాలిటెక్నిక్స్ని అప్గ్రేడ్ చేసినప్పుడు మన విద్యార్థులకు ఒక మంచి అవకాశం అని
దీంట్లో ఈ ప్రాధాన్యత టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినా కానీ శక్తి డిపార్ట్మెంట్ అయినా కానీ బోత్ ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు శక్తి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటున్నారు కానీ ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దీన్ని తీసుకొస్తున్నారు. రేపొద్దున ఆ యూనివర్సిటీ పెత్తనం అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో కాబట్టి అన్ని రకాలుగా చూసుకున్న వాళ్ళు ఆ ప్రైవేట్ మోడల్లోనే పనిచేస్తారు తప్ప వేరే ఇంట్రెస్ట్తో పనిచేస్తారు తప్ప ఈ టోటలీ కరికులంని సిలబస్ని డిస్టర్బ్ చేస్తారు. మేము బీటెక్ వెళ్ళడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఓవరాల్గా వాళ్ళ గుప్పిట్లోనే వాళ్ళకు అనుకూలమైన ఎజెండాని ఫిక్స్ చేసుకుంటారు అన్నది కదా ఇక్కడ పాయింట్. నేను స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీరు ఏదైతే కరెంట్ కరికులం ఉందో దట్ కరికులం విల్ కంటిన్యూ. ఏదైతే కరెంట్ కరికులం ఉందో ఆ కరికులం కంటిన్యూ అవుతుంది. హూ ఎవర్ స్టూడెంట్స్ కొత్త లైక్ నేను ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు ఏరోస్పేస్ ఉంది, మనకు దాంట్లో స్కిల్ సెట్ కావాలి. ఆ స్కిల్ సెట్ ప్రోగ్రామ్ కూడా యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకో, ఓకే, దే కెన్ గో టు దట్. ఇంట్రెస్ట్ లేదనుకోండి రెగ్యులర్ కోర్సులో పోతారు. సో ఆప్షన్స్ ఇస్తున్నాం స్టూడెంట్స్కి. దాంట్లో స్టూడెంట్స్ నాకు ఇప్పుడు ఎట్లన్నదో అట్లనే కావాలనుకుంటే కూడా యూ కెన్ కంటిన్యూ, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఇంకా మీరు ఏదైతే అంటున్నారో పీపీపీ మోడల్ దీంట్లో వెరీ క్లియర్గా ఉంది. ఇప్పుడు మేము కూడా నేను విద్యార్థులకు ఇదే చెప్పాను, దిస్ యూనివర్సిటీ ఆల్సో విల్ రిపోర్ట్ టు ద కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు మన దగ్గర ఉంది సిఎస్ఆర్ ఉంది, ఇప్పుడు టాటాస్ వాళ్ళు సిఎస్ఆర్ కింద 4,000 కోట్ల రూపాయలు ఐటీఐస్ అప్గ్రేడేషన్కి వాళ్ళు ఇస్తున్నారు. ఈ 4,000 కోట్ల రూపాయలు ఇట్స్ అ ఫండ్ ఇచ్చేసినారు, డెవలప్మెంట్ చేసుకోండి. దెర్ ఇస్ నో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ టాటా, బట్ వీఆర్ గెటింగ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇన్ అ బిగ్ వే. ఇప్పుడు 10 సంవత్సరాలు ఐటీఎస్ కూడా టీఆర్ఎస్ టైంలో ఎక్కడ పైసలు పెట్టలేదు, మెషినరీ చంక్ అయిపోయింది. మీకు కొంచెం కూడా అవగాహన ఉంది ఎట్లయితే మనము ఐటీఎస్లో రోబోటిక్స్ వచ్చేసినాయి, సిఎన్సి మెషిన్స్ వచ్చినాయి. ఇప్పుడు అంతా ట్రైనింగ్ అంతా దీంట్లో పోతుంది. సో యూ నీడ్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ సిఎస్ఆర్ కింద టాటాస్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫండింగ్. దీంట్లో సిఎస్ఆర్ ఫండింగ్ తీసుకునడంలో కేంద్రమే సిఎస్ఆర్ ఫండింగ్ ఈజ్ మస్ట్ అని చెప్పి మనకు 2% ప్రాఫిట్లో తీసుకోవాలని చెప్పి పెట్టినారు. అది ట్యాప్ చేయడంలో తప్పేం లేదు కదా. సో హియర్ మీరు ఏదైతే ఉన్నదో డౌట్ ఉన్నదో సస్పిషన్ ఉన్నదో ఏమని వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ ఇస్తే వాళ్ళు ఇంటర్ఫియర్ చేస్తారని ఉండదు. ఎందుకంటే దిస్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈజ్ డైరెక్ట్లీ సార్. ఇప్పుడు 1 minute ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ కట్టాము, స్కూల్ కట్టడానికి సిఎస్ఆర్ ఫండ్స్ ఉపయోగిస్తాం కానీ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటది కదా. అది ఇది అట్లా కాదు కదా, ఇది పీపీపీ మోడల్లో నిర్మాణం చేస్తున్నది కదా ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది. ఇప్పుడు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీ ఈజ్ అండర్ ద కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా అండర్ ద సో అండ్ సో లేదు, ఇట్ ఈస్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. మల్లారెడ్డి మీరు తప్పు ఊహించుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ అండర్ వన్స్ ప్రైవేట్. అదే సార్, డోంట్ కంపేర్ ప్రైవేట్ యూనివర్సిటీ టు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. ఓకే, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఇట్ ఈస్ నాట్ అ ప్రైవేట్ హోలీ ఓన్డ్. వీఆర్ ట్యాపింగ్ ఫండ్స్ అండర్ ద దిస్. ఇప్పుడు నిన్న ఒక స్టూడెంట్ అందులో ఉండే పాలక మండలికి ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం ఉండదా సార్? మెంబర్స్ ఉంటారు కదా, మెంబర్స్ నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఉంటారు కదా. 1 minute నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. మీరు ఇప్పుడే రైట్ క్వశ్చన్ అడిగినారు. ఏం నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ మహేంద్ర ఉన్నాడు, ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ద కంట్రీ. ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఏముంటుంది? అరే మన పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలి, న్యూ టెక్నాలజీస్ ఇంట్రొడ్యూస్ చేయాలి, న్యూ టెక్నాలజీ వాళ్ళకు ట్రైన్ చేయాలి, వాళ్ళకు మంచి శాలరీస్ రావాలని చెప్పి ఆయన ఉద్దేశం ఉంటుంది. ఆయన కంట్రోల్లో ఉండడు. ఈ స్కిల్ ఆనంద్ మహేంద్ర అండ్ వాళ్ళ టీం కూడా అండర్ ద కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ శక్తి. దీంట్లో ప్రైవేట్ ఎక్కడ ఉన్నది? వన్స్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈజ్ రిపోర్టింగ్ టు కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. మేము మొన్న
మన స్టాఫ్ కూడా వాళ్ళు వచ్చితే మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఒక ప్రజెంటేషన్ ఇచ్చాము. ఓకే. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసినాం అన్నమాట. దట్ ద వర్టికల్ పాలిటెక్నిక్స్ ఉంటుంది, ఐటీఐస్ ఉంటుంది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది. ఆల్ ఆఫ్ దెమ్ విల్ రిపోర్ట్ టు కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. సో దీంట్లో వీళ్ళు ఏదైతే భయపడుతున్నారో ప్రైవేటైజేషన్ అవుతుంది, దేర్ ఇస్ నో ప్రైవేటైజేషన్ ఈజ్ టు టేక్ హెల్ప్ ఇన్ వాట్ న్యూ కోర్సెస్ టు బీ ఇంక్లూడెడ్. ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలంటే వాళ్ళతో సిఎస్ఆర్ కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకోవడానికి, దీనికోసము వీఆర్ యూటిలైజింగ్ ద ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ ఈజ్ యూటిలైజింగ్ ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఇప్పుడు దీంట్లో మీరు చెప్పినట్టు స్కిల్ అంటున్నారు. ఐ వాంట్ టు క్లారిఫై. ప్రైవేటైజేషన్ ఎప్పుడు ఉంటుంది? ప్రైవేటైజేషన్ ఈజ్ వెన్ గవర్నమెంట్ విల్ సే గవర్నమెంట్ హ్యాస్ నో రోల్, మొత్తము ప్రైవేట్. మీరు ఇప్పుడే అన్నట్టు మల్లారెడ్డి చేసి ఆ మోడల్ కాదు. ఐ వాంట్ టు క్లారిఫై అగైన్. మీరు నిన్నేదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు వార్తల్లో సోషల్ మీడియాలో కనబడుతుంది. ఏమని? ఫ్యూచర్లో ఎవరైనా ప్రైవేటైజేషన్ చేస్తే పరిస్థితి ఏంటంటే మేము ఉంటే మేము చేయము, వేరే వాళ్ళు వస్తే మేమేం చేయగలుగుతాం అనే ఆన్సర్ మీరు చెప్పినట్టు. నేనేం చెప్పానంటే ఇప్పుడు జగన్ ఉన్నాడు ముఖ్యమంత్రి, జగన్ పోయినాడు, దెన్ చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆయన ఏమైనా వేరే డిసిజన్ తీసుకుంటే నా కంట్రోల్లో ఏముంటుంది? మా గవర్నమెంట్ ఉన్నప్పుడు నా కంట్రోల్లో ఉంటుంది. నేను ఐ విల్ గివ్ అ అష్యూరెన్స్ ఫ్రమ్ మై పార్టీ అండ్ మై గవర్నమెంట్. వేరే వాళ్ళు ఉంటే నేను ఎట్లా, హౌ కెన్ ఐ గివ్ అ గ్యారంటీ? ఇవే నేను స్మార్ట్ పొలిటీషియన్ ఉంటే అవునయ్యా చేస్తామని చెప్పేది ఇప్పుడు కూడా చెప్పొచ్చు నేను. బట్ ఐఎమ్ సేయింగ్, మీకు ఏదైతే మీరు అడిగినారో ఐఎమ్ హియర్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్. మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో చెప్పండి. ఐ ఆల్రెడీ క్లారిఫైడ్. వాళ్ళకి ఏం నేను క్లారిఫై చేశానంటే ఫీ స్ట్రక్చర్ చేంజ్ కాదు. ఓకే, ఫీజులు పెరగవు. మీరేం ఫీజు కడుతున్నారో అదే ఫీ స్ట్రక్చర్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఎవరైతే ట్రైనింగ్లో పోతారో వాళ్ళకు 2000 రూపీస్ స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, మేము 2.5 years కోర్సు ప్లస్ 6 months మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మేము కంపెనీకి వెళ్తాము. మాకు అక్కడ ఆల్రెడీ 6,000, 8,000, 10,000, 12,000, 14,000 అట్లా కంపెనీని బట్టి మాకు ఆల్రెడీ స్టైఫండ్ వస్తుంది. మీరు మాకు 2,000 ఇచ్చేది, మాకు 2,000 ఇచ్చేది. ఇఫ్ యు ఆర్ గెటింగ్, యు టేక్ దిస్ ఆల్సో అడిషనల్ కదా, వాళ్ళకే మంచిది కదా. ఎక్స్ట్రా ఇస్తే తప్పు, తీసుకుంటే వద్దనుకున్నారనుకో, మీరు వద్దనుకున్నారనుకో, ఓకే, గవర్నమెంట్ విల్ సేవ్ ద మనీ, ఇంక వేరే దాంట్లో ఖర్చు పెడతాము. సో 6 నెలలు మీరు ఎక్స్ట్రా 2,000 ఇస్తాము. దాని నిర్ణయం ఎందుకు ఈ 2,000 కూడా ప్రొవైడ్ చేశారు? ముఖ్యమంత్రి అనుకున్నారు, అరే మన పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇప్పించాలి, వాళ్ళకు ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దు. ఈ ఫ్యూచర్లో ఏదైతే టెక్నాలజికల్ చేంజెస్ వస్తున్నాయో ఆ చేంజ్లో మన వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల కూడా బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సహాయపడతారని చెప్పి ఈ స్టైఫండ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్స్ ఓన్లీ. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఇంకొకటి, ఇప్పుడు యూనివర్సిటీలో స్కిల్ యూనివర్సిటీ అది. సో ఫలానా స్కిల్స్ కోసం మీరు సబ్జెక్ట్ వైజ్గానో లేకపోతే ఆ బ్రాంచ్ వైజ్గానో మీరు కరికులం మొత్తం చేంజెస్ చేసుకుంటూ వెళ్తే, ఎందుకంటే ఆ యూనివర్సిటీకి ఆ పర్టికులర్ వాళ్ళే కావాల్సి ఉంటుంది కదా, వాళ్ళని తయారు చేయాలనుకున్నప్పుడు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా సైడ్ అయిపోతుంది. మీరు లేటరల్ ఎంట్రీ పెట్టినా బీటెక్లో మేము ఈ బేసిక్ ఇంజనీరింగ్ ఏదైతే ఇప్పుడు నేర్చుకుంటున్నామో అది మేము డైరెక్ట్ ఎంట్రీ కాలేము, అక్కడ వెళ్ళి మేము చదువుకోలేము అన్నది వాళ్ళకున్న డౌట్. మీరు ఎట్లయితే మీరు చెప్తున్నారో అట్లా కాదు. ఇప్పుడు ఏదైతే కోర్సెస్ ఉన్నాయో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దీస్ కోర్సెస్ విల్ కంటిన్యూ. ఇప్పుడు దీనికి ఏమైనా పేపర్ ఉందా? ఇప్పుడు మినిస్టర్ గా చెప్తున్నారు, ఆన్సర్ చేయండి. నేను ఆన్సర్ చేయండి. ఈ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో దీస్ కోర్సెస్ విల్ కంటిన్యూ. ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఎక్స్ట్రా కోర్సెస్ కావాలంటే ఆప్షన్ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా క్లారిఫికేషన్. ఆప్షన్ అనేది ఒక భాగం సార్. ఆప్షన్ లేకుండా యాక్చువల్గా ఉన్నదాన్ని పక్కన పెట్టిరు అనుకుంటే పెద్ద ప్రమాదం అంటున్నారు. ఉండదు, అదే చెప్తున్నా. వి విల్ ఇఫ్ నేను నిన్న వాళ్ళకు కూడా ఏం చెప్పినానంటే, అరే మీకు అంత డౌట్ వస్తే ఎనీథింగ్ వీ నీడ్ టు డూ టు పుట్ ఇట్ ఆన్ పేపర్, వీ విల్ డూ ఇట్ అన్నా. ఓకే, ఏదైతే జియో అమెండ్మెంట్ కావాలి, ఏదైనా కావాలనుకుంటే విల్ డూ ఇట్. ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు హౌ డూ రిమూవ్ ద డౌట్? విల్ మేక్ అమెండ్మెంట్స్ అని చెప్పిన చాలా మంచిగా చెప్పిన వాళ్ళకు. సో ఈవెన్ నౌ ఐఎమ్ రీఇటరేటింగ్ త్రూ యువర్ తొలి వెలుగు,
ఎక్కడ కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి కానీ ఎక్కడ కూడా కరెంట్ ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెసెస్ ఉంటుందో ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. అదే అంటాను సార్, ఇవన్నీ గైడ్ లైన్స్లో ఉండి చట్ట రూపంలో ఉంటే దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. డూ ఇట్ బికాజ్ యూ ఆర్ గెటింగ్ అ డౌట్. మేము ఇంతకుముందు ఏమనుకున్నామో డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉంది, నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. బోత్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్టేకింగ్స్, గవర్నమెంటే. సో దీంట్లో ఏం మార్పులు ఏమి ఉండవు కదా. స్టాఫ్ కూడా మొన్న జేఏసీ వాళ్ళతో కలిసినప్పుడు అని మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి, దాంట్లో ఏమన్నా మీకు తేడా అనిపిస్తే వీ విల్ మాడిఫై ఇట్, వీ విల్ కరెక్ట్ ఇట్. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటారు, ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు. మీ శాలరీ స్ట్రక్చర్స్ ఏముంటాయో సేమ్ విల్ బి ప్రొటెక్టెడ్. అండ్ ప్రమోషన్స్ ఏదైతే రావాలో సేమ్ ప్రమోషన్స్ విల్ బీ హియర్. సపోజింగ్ టుమారో మీకు అనిపించింది అనుకో మాకు ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదు, వీ విల్ అమెండ్ ఇట్, వీ విల్ గో టు ఎన్ష్యూర్ దట్ ప్రీవియస్లీ మీకు ఏదైతే ప్రమోషన్స్ వస్తున్నాయో ఆ ప్రమోషన్స్ వచ్చేలాగా చేసుకుందామని చెప్పి కూడా నేను వారికి అంటే వాళ్ళు ఒకటి అడుగుతున్నారు సార్. సెక్షన్ 35(2) ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు వీళ్ళు చాలా అవకాశం కల్పించారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉండదు, మొత్తం గెస్ట్ ఫ్యాకల్టీస్ కాంట్రాక్ట్ దీంతో మొత్తం క్లోజ్ చేస్తారు. ఇది కూడా పెద్ద ప్రమాదం అంటున్నారు. ఏమి ప్రమాదం ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి, ఈ స్కిల్ యూనివర్సిటీని దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తే ఆ స్టూడెంట్ పాసింగ్ ఫ్రమ్ అన్ ఇంటర్నేషనల్ లెవెల్ స్కిల్ యూనివర్సిటీ ఆయనకు ఎంత మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. దట్ ఇస్ ద పాజిటివ్ వే టు థింక్. ఇప్పుడు మన దగ్గర ISB స్టార్ట్ చేసినారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి సర్టిఫికేట్ తీసుకు వెళ్ళినప్పుడు ఆయన శాలరీ లెవెల్ ఎంత ఉంది? సార్ మాలాంటి వాళ్ళము మాలాంటి పిల్లలు లాంటి వాళ్ళు చదువుకోగలుగుతున్నారు సార్, అవకాశం ఉందా సార్ అందులో? ISBలో ఇక్కడ నేను మీకు జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, స్కిల్ యూనివర్సిటీకి ఆ స్టేటస్ తీసుకెళ్తే మన పిల్లలకి మంచిది కదా. మనము ఇప్పుడు మీరు అన్నట్టు మేము ISB ఫీ స్ట్రక్చర్ ఆల్రెడీ నేను చెప్పిన, వీ విల్ నాట్ ఆల్టర్ ద ఫీ స్ట్రక్చర్ అని చెప్పి. సో వెన్ వీఆర్ నాట్ ఆల్టరింగ్ ఫీ స్ట్రక్చర్ యు ఆర్ ప్రొటెక్టెడ్ కదా. కరెంట్ ఏదైతే ఉందో మీ ఫీ స్ట్రక్చరు విల్ ప్రొటెక్ట్ దట్ అని చెప్తున్నాము. సి ఐడియా ఏంది? ఐడియా ఈజ్ టు క్రియేట్ అండ్ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ అ స్టూడెంట్స్. ద హోల్ ఎక్సర్సైజ్ ఈజ్ విత్ దట్ ఇంటెన్షన్ ఇన్ మైండ్. ఇప్పుడు దాంట్లో మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని చేంజెస్ కావాలంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్. మేము ఇట్లానే చేస్తాము, మేము పకడ్బందీగా చేస్తామని చెప్పట్లేదు. వీ విల్ డూ ఇట్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎవ్రీబడి. దే విల్ బి గవర్నమెంట్ ఎంప్లాయీస్, దే విల్ బి గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను నిన్న కూడా స్టాఫ్ మెంబర్స్కి మళ్ళీ ఒకసారి నేను వాళ్ళకి అపీల్ చేస్తాను. దిస్ ఈజ్ నాట్ అన్ ఇంటెన్షన్ టు bypass, to be little or anything, but to give our students a good opportunity. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎట్లున్న కాలేజెస్ అట్లే ఉంటాయి, ఎట్లున్న కాలేజెస్ కాలేజెస్కి ఏమి తేడా ఉండదు. ఏ తేడా ఏమని ఉంటే హౌ టు ఇంప్రూవ్ దోస్ కాలేజెస్, హౌ టు క్రియేట్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్ చూస్తున్నాము, రెగ్యులర్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ నౌ డిజిటల్ క్లాస్ రూమ్స్. ఎట్లా వీళ్ళు ఆనంద్ మహీంద్రా, టాటా లాంటి వాళ్ళు దాన్ని బిల్డ్ చేస్తారా ఎట్లా? మేము వీఆర్ పేయింగ్ ద మనీ. నో, వీఆర్ పేయింగ్ ద మనీ. సపోజింగ్ సంబడి కమ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మేము వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తాం అనుకో, వీ విల్ టేక్. ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉందండి. టుడే ఓన్లీ అది ఓన్లీ వాళ్ళు డబ్బులు ఇచ్చి నిర్మాణం చేయడం వరకే. ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ దట్. ఇప్పుడు మా ఎవరైతే ఈ స్టూడెంట్స్ తరఫు నుంచి ఉన్నాడో, హీ టాక్ టు ప్రేమ్ వాట్సా. ప్రేమ్ వాట్సా ఇస్ అ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్. ఆయన మా స్కూల్లో చదువుకున్నాడు, వాళ్ళ ఫాదర్ మా స్కూల్లో ప్రిన్సిపల్. ఆయనకు ఉంది. ఆయన పోయి అక్కడ వెల్లూరు మెడికల్ కాలేజ్లో హీ స్పెండ్ 100 crores అక్కడ. హీ వాంట్స్ టు స్పెండ్ 100 crores ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. వద్దంటావా? తీసుకుంటావా? ఈజ్ అ ప్రైవేట్. సిఎస్ఆర్ ఫండ్ వద్దనే వాళ్ళు ఎవరు లేరు. సిఎస్ఆర్ వస్తే ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కానీ దాని పేరుతో యూనివర్సిటీని మొత్తం వ్యవస్థనంతా వాళ్ళ చేతిలో పెడతారా పాయింట్ ఉండదు. దట్ ఈస్ వాట్ ఐ క్లారిఫై. ఈ స్కిల్ యూనివర్సిటీ ఆల్సో ఈస్ కమింగ్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. అర్థమైంది కదా? ఆర్ యూ కన్విన్స్డ్ ఆర్ యూ నాట్ కన్విన్స్డ్? అంటే మీరు డీటెయిల్డ్గా కాదు, మేము ప్రెజెంటేషన్ పిల్లలు ఎందుకు కన్విన్స్ అవుతారు? మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు
డీటెయిల్డ్గా ఇవి గైడ్ లైన్స్, ఇది చట్టము, ఈ రకంగా ఉంటుందని మనం నేను నిన్న కూడా ఏం చెప్పినాను, అరే మీరు సపోజింగ్ యూఆర్ స్టిల్ హ్యావింగ్ డౌట్స్, యూ గివ్ వాట్ యువర్ పాయింట్స్ ఆర్, వీ విల్ డిస్కస్ అండ్ వీ విల్ సీ అండ్ విల్ సాటిస్ఫై యూ. ఇప్పుడు రఘు నువ్వు యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ మీ, ఇప్పుడు వెన్ యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ మీ ఐ హ్యావ్ టు ఆన్సర్. ఐ కెనాట్ బికమ్ అన్ యాంకర్, నో. యూ వాంట్ మీ టు బికమ్ అన్ యాంకర్, దట్ ఇస్ నాట్ కరెక్ట్. సో నేనేమంటున్నాను, వాట్ ఇష్యూస్ ఆర్ కన్సర్నింగ్ అస్, యూ రేజ్ ఇట్, విల్ రిజాల్వ్ ఇట్. స్టాఫ్ కూడా చెప్తున్నాను. అసలు వై డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను కదా, అంటే ఇప్పుడు ఆ 6 months పీరియడ్ వాళ్ళకి ఏదైతే ఉందో ఇది చూడండి, ప్రాక్టికల్ దిస్ ఇస్ వాట్ వి గేవ్ యెస్టర్డే. ఇగో షూట్ చేయాలి. శక్తి, పాలిటెక్నిక్స్, ఐటీఐస్, ఏటీసీస్, ఇది యంగ్ ఇండియా, దే ఆర్ ఆల్ ఆర్మ్స్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. ఓకే. సో దిట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్. పాలిటెక్నిక్స్ అనేవి సపరేట్ గానే ఉంటుంది, ఆ వ్యవస్థని చేంజ్. ఎక్కడ కూడా ప్రపోజల్ కూడా లేదు చేంజ్ చేద్దామని. ఓకే. సో అండర్ శక్తి కింద ఇవన్నీ పనిచేస్తాయి. మరి విద్యార్థుల ఆందోళనకు కారణం ఏంటంటారు? మరి కొందరు వచ్చి చెప్తుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు చూడు, మీరు ఒక వన్ థింగ్ యూ మస్ట్ అప్రిషియేట్, ఏమని, ఫ్యూచర్లో మనం ఏదైతే ఎంప్లాయ్మెంట్, ఇక్కడ చూడు, గవర్నమెంట్ ఈజీ కంట్రోల్ చేయగలుగుతారు సార్, ప్రైవేట్ వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు కదా. ఇప్పుడు ఏ పబ్లిక్ ప్రైవేట్ ముఖ్యమంత్రి అనుకుంటే ఎంతసేపు, ప్రైవేట్ వాళ్ళు ముఖ్యమంత్రి కాదయా, ఏ ప్రైవేట్ కూడా ఉన్నా వాళ్ళ చేతిలోనే ఉన్నారు. గవర్నమెంట్ వ్యక్తి ఉన్నా కానీ వచ్చి విల్ ఫస్ట్ కమ్ అండ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్, ప్లీజ్ రిమెంబర్. ఇప్పుడు ఆనంద్ మహేంద్ర ఉన్నాడు, ఈజ్ అ వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి ఏం టైం ఎక్కడ ఉంటుంది ఆయనకి? ఫిర్బీ హీజ్ ఇంట్రెస్ట్ వాజ్, నేను తెలంగాణలో ఫ్యాక్టరీ పెట్టినా, నేను తెలంగాణ స్కిల్ యూనివర్సిటీలో నా పేరు ఉంటే వాల్యూ వస్తుంది, మన పిల్లలకు అవకాశాలు వస్తాయి అని చెప్పి ఈఎస్ కమ్. లేకుంటే ఆయనకు టైం ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి. వీ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. రెడ్డి లాబొరేటరీస్ ఉంది, ఇట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ. మనతో ఉన్నారని చెప్తే దే విల్ గెట్ ఆపర్చునిటీస్. నో, ఆపర్చునిటీ ఇవ్వడానికి దేర్ ఆర్ పార్ట్నర్స్. ఇట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ ఎ స్టేక్ ఇన్ దట్ అండ్ దే విల్ డిక్టేట్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ డూ. అదొక క్లారిటీ. సో అదే ప్రమాదం, అది జరిగితే ప్రమాదం. యూ ప్రెజెంట్ దిస్. ఓకే. వాట్ ఈస్ దిస్? శక్తి కింద పాలిటెక్నిక్స్ ఉన్నాయి. ఓకే. దిస్ విల్ బీ ద గవర్నమెంట్ ఆర్డర్. అదే ఇప్పుడు శక్తి కింద పాలిటెక్నిక్స్ ఉన్నాయి, శక్తి ప్రైవేట్ దాంట్లో లేదు. ఎట్లయితుంది? అదే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉందనుకో. లేదు, శక్తిలో లేదంటున్నా. మీరు రూల్ చేయరు, వాళ్ళు రూల్ చేస్తారు. వాళ్ళు రూల్ చేస్తే వీళ్ళు ఇబ్బందికి గురవుతారు. అదే క్లారిటీ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు సెక్రటరీ శక్తి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్రటరీ శక్తి? లేబర్ డిపార్ట్మెంటు. ఇప్పుడు మీరు ఇంతకుముందు రేజ్ చేస్తాను కదా, సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో ప్రైవేట్, నో, ఇట్ విల్ బి ఓన్లీ ఐఏఎస్. గవర్నమెంట్ ఎట్లయితే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఇక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్. సార్ జనరల్గా ఎట్లుంటుంది అంటే, సిస్టమ్ ఎట్లా తయారైందంటే, గవర్నమెంట్ ఏదో ఒక సందర్భంలో ప్రైవేట్ హోల్డ్లోకి వెళ్ళిపోతున్నారు రకరకాల కారణాల చేత. సో దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు, అసలు ఈ అడుగులు వేయడం ఎందుకు అనే ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు సిఎస్ఆర్ డబ్బులు వాడుకోవడం ఒక ఎత్తు, సింపుల్ అంతవరకే. ఇఫ్ యూ వాంట్, ఐఎమ్ జస్ట్ సేయింగ్, లేదు మాకు వద్దు, మాకు టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ వద్దు, మేము ఇట్లనే ఉంటాము అంటే, ఇఫ్ ఎవ్రీబడి వాంట్స్ దట్ వే, వాట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్? ఓకే, వాట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్? గవర్నమెంట్ ఏమంటుంది, అరే మీ మంచితనం కోసము ఈ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ మీరు వాడుకోండి అని చెప్తున్నారు. మీకు అడ్వాంటేజ్ ఉంటే మీరు వాడుకోండి, మీకు లేదు అడ్వాంటేజ్ అంటే డోంట్ యూజ్ ఇట్. అర్థమైందా? ఓకే. సో దిస్ ఇస్ ద మోడల్ అన్నమాట. సో దీని మీద మరి ఎట్లా విద్యార్థులను ఎట్లా మీరు అడ్రస్ చేస్తున్నారు? వాళ్ళు అయితే ఆందోళన ఇంకా విరమించట్లేదు, వాళ్ళకి ఏం పిలుపునిస్తున్నారు? నేను మళ్ళీ ఒకసారి మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను, దిస్ సిస్టమ్ విల్ కంటిన్యూ. ఓకే. సో వాళ్ళకు ఆందోళన పడేది ఏం అవసరం లేదు. లెక్చరర్స్కి కూడా మీరు యూ విల్ కంటిన్యూ టు బీ దేర్, దే వోంట్ బీ ఎనీ, మీరు ఇప్పుడే అన్నారు ఫారెన్ నుంచి వస్తారు మా లెక్చరర్స్. నో, పాలిటెక్నిక్లో ఏదైతే కోర్సెస్ ఉన్నాయో కంటిన్యూ అవుతాయి.
అవి కంటిన్యూ అయినప్పుడు వీళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతారు. అదే వాళ్ళు ఏమంటారంటే ఇన్ కేస్ ఇప్పుడు ఏరోస్పేస్ ఉంది, మన దగ్గర ఏరోస్పేస్లో డెవలప్మెంట్లో చాలా పొటెన్షియల్ ఉంది మన కంట్రీలో. మనము లక్షలాది కోట్ల రూపాయలు ఇంపోర్ట్ చేస్తున్నాము డిఫెన్స్ ఎక్విప్మెంట్. మనం ఈ లక్షలాది కోట్ల రూపాయలు ఇంపోర్ట్ చేసేది తక్కువ చేయాలంటే ఏం చేయాలి? మనం గ్రో కావాలి ఆ స్పేస్లో. మన గ్రో అవుతుంది, మన ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ అన్ టు దట్ స్పేస్. వారికి మీరు ఉద్యోగ అవకాశాలు అక్కడ పనిచేయడానికి మీరు ఇఫ్ యూ కెన్ క్రియేట్ స్టూడెంట్స్, వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది కదా, ఎక్కువ ఎంప్లాయ్మెంట్. ఓకే. సో దీంట్లో ఎంప్లాయ్మెంట్కి ఎవరికైతే అవసరమో వారికి ఏ కోర్సెస్ ఉన్నాయో, టుడే మార్కెట్లో ఒక 1000 జాబ్స్ ఈజ్ దేర్ ఫర్ డిఫెన్స్, యూ ట్రైన్ దెమ్, దే విల్ కమ్. ఇప్పుడు ఈవీ వెహికల్స్ వచ్చినాయి, మొదలేమో డీజిల్ ఉండే, పెట్రోల్కి వచ్చింది, ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఉన్నాయి. యూ నీడ్ పీపుల్ టు హ్యావ్ సర్వీసింగ్ ఫర్ ఈవీ ఎక్స్పర్టీస్ కావాలి కదా. మీరు అదే డీజిల్ మెకానిక్ని పెట్టుకుంటే ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? ఎలక్ట్రిక్ వెహికల్కి అవసరం ఉన్న నాలెడ్జ్ ఇంపార్ట్ చేయాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్. అదే వాళ్ళ సమస్య ఎక్కడ వస్తుందంటే దీన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తారనేదే కదా వాళ్ళ ఏం point. ఇప్పుడు అనుమానం వాళ్ళని తొలగించాలి. మీరు ఏ రకంగా దాన్ని తీసేస్తారు పాయింట్ ఇక్కడ. మీ ద్వారానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదే స్టూడెంట్స్కి. ఇప్పుడు డీజిల్ ఉండే ఇంతకుముందు, డీజిల్ ఇప్పుడు లేదు. పీపుల్ ఆర్ ఆల్ షిఫ్టింగ్ టు ఈవీస్. యూ నీడ్ మెకానిక్స్ ఇన్ ది ఈవీ సెక్టర్. సో వీ విల్ ఇంట్రడ్యూస్ అ కోర్స్ ఫర్ దెమ్. వాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా ఇమ్మీడియట్లీ. ఓకే. డీజిల్ వస్తే జాబ్ వస్తుందా? ఎంతమంది లేరు ఇంజనీర్స్ జాబ్ లేకుంటే ఇప్పుడు స్టిల్. సో వీఆర్ సేయింగ్ అరే లెట్ us గివ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎట్లుందంటే వాళ్ళు పాలిటెక్నిక్ అయిపోగానే బీటెక్ కంప్లీట్ చేసి కొంతమంది సివిల్స్ రాసుకునే వాళ్ళు, గ్రూప్స్ రాసుకునే వాళ్ళు, అదొక డిగ్రీ కోర్స్ కింద వాళ్ళకి ఇదై ఉన్నది, సెటిల్ అయి ఉన్నది కదా. ఒకవేళ డిప్లొమా డిస్టర్బ్ అయింది అనుకోండి, మేము బీటెక్ కంప్లీట్ చేసుకోలేకపోతే మా పరిస్థితి ఏంటి అన్నది మెయిన్ క్వశ్చన్ వాళ్ళది. నేను అష్యూర్ చేస్తున్నాను, నో చేంజ్ విల్ బి దేర్. దే విల్ కంటిన్యూ టు బి ద సేమ్. వాళ్ళకి ఏమి ఇబ్బంది పడేది అవసరం లేదు. వీ విల్ మేక్ నెసెసరీ చేంజెస్ ఇఫ్ రిక్వైర్డ్ ఇన్ ద యాక్ట్ టు సీ దట్ దేర్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రొటెక్ట్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ మోర్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఏమైంది? పర్లేదు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజ్లో టాస్క్ యాడ్ అయింది సార్. ఇన్ ద సేమ్ టాస్క్ ఈస్ ద స్కిల్లింగ్ ప్రోగ్రామ్ విచ్ గాట్ యాడెడ్. ఇన్ ద సేమ్ వే పాలిటెక్నిక్ ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా కోర్స్. ఓకే. I will Why the IPS officers going for extra knowledge to gain from the US Atyachi, they are introducing the friendly police second part culture. He went to the abroad and he brought the assistant that he introduced. సీసీ కెమెరాస్ అది నువ్వు చెప్పు. సో నువ్వు రఘు ఇంతకుముందు నువ్వు చెప్పినావు, స్టూడెంట్స్ అనుకుంటున్నారు మేము పాలిటెక్నిక్ పీపుల్ మాకు ఐటీఐ వాళ్ళతో కల్పిస్తున్నాను అంటున్నారు. నేను నిన్న క్లారిఫై చేసినాను స్టూడెంట్స్కి, అరే మీ వింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నేనున్నాను, ఇంతకుముందు ఏముండే, మా నాన్నగారు కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రి ఉండే, కానీ తర్వాత ఇప్పుడు మా నాన్నగారు కార్మిక శాఖ అండ్ సివిల్ సప్లైస్ వచ్చింది, యాడ్ అయింది సివిల్ సప్లైస్. సో ఈ వాజ్ అ మినిస్టర్ ఫర్ దట్. ఇప్పుడు నాకు లేబర్ అండ్ మైన్స్ ఇచ్చినారు. లేబర్ అండ్ మైన్స్ ఇట్ డజంట్ మీన్ దే ఆర్ క్లబ్బింగ్. ఐఎమ్ ఇండివిజువల్లీ మినిస్టర్ ఫర్ లేబర్, ఐఎమ్ ఇండివిజువల్లీ మినిస్టర్ ఫర్ మైన్స్. ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఐటీఐస్ ఆర్ డిఫరెంట్. వీ విల్ నాట్ క్లబ్ ఐటీఐస్ విత్ పాలిటెక్నిక్స్. పాలిటెక్నిక్స్ ఒక సెపరేట్గానే ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ విల్ కంటిన్యూ యాజ్ పాలిటెక్నిక్ ఓన్లీ. ఆర్ స్టూడెంట్స్ విల్ లెర్న్ యాజ్ పర్ ద స్టాండర్డ్ లెర్నింగ్ ప్రాసెసెస్ ఏదైతే ఉన్నాయో కరికులము, వీ విల్ కంటిన్యూ విత్ దట్ కరికులం. వీ విల్ యాడ్ కరికులం టు క్రియేట్ మోర్ జాబ్స్. ఇప్పుడు మనకు ఒక 1000 జాబ్స్ ఉన్నాయి అనుకోండి ఈ రెగ్యులర్ ప్రాసెస్లో, 1000 జాబ్స్ విల్ కంటిన్యూ. ప్లస్ మేము ఏదైనా కోర్స్ యాడ్ చేసి మీకు అదే 1000ని 1200 అయిపోతుంది, 1300 అయిపోతుంది అనుకో, వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? 300 ఎక్స్ట్రా జాబ్స్ వస్తాయి, ఎక్స్ట్రా స్కిల్ సెట్స్ వస్తాయి, ఎక్స్ట్రా జాబ్స్ వస్తాయి. ఇప్పుడే మా కొలీగ్ చెప్పినట్టు, ఇంతకుముందు స్మార్ట్ పోలీసింగ్ అంటే ఏముండే, పోయి సీసీ కెమెరాస్ పెట్టడము, మన పబ్లిక్కి ఎడ్యుకేట్ చేయడము. దిస్ ఈజ్ ఆల్ న్యూ చేంజెస్. సో మనం చేంజెస్ తీసుకురావాలి కదా మన సిస్టంలో కూడా.
without affecting their original. Policeman is there. That law and order he will maintain. But along with that, he will improve his skill sets by introducing new system. సో ఇప్పుడు ఈ పాలిసెట్ ద్వారానే వాళ్ళ ఎంట్రీ ఉంటుందా, కోర్సు స్టార్ట్ అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్? సేమ్ దాంట్లో యాక్ట్ అనే ఉంది. ఓకే. It will be the current examination system ఏది ఉందో అదే నడుస్తుంది. ESAT will continue. ఓకే. Through ESAT they can get into lateral entry. So fee structure will be the same. There won't be any change in fee structure. ఓకే. So this safety and security for the students is done. For lecturers, ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ఎంప్లాయీస్, సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ విల్ కంటిన్యూ అండర్ శక్తి. There won't be any change. While promotion also will be same. If supposing some of the lecturers want to get upgraded, we will create a fund to see that they will upgrade their skill sets if they want to. ఓకే. Government will spend money for their upgradation of skill sets. థ్యాంక్ యూ. లేదు మేము ఇట్లనే పని చేస్తాం అనుకుంటే దట్ ఈస్ ఆల్సో వెల్కమ్. ఏదో మరి మీరు డిసైడ్ చేయాలి అక్కడ వాళ్ళతో చర్చలు జరిపి, వాళ్ళ జేఏసీ ఫామ్ అయ్యారు, వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తే క్లారిటీ వాళ్ళకి ఇచ్చినాము మా presentation. They are taking the presentation and then again they said they'll come back. Rani and we will discuss. వివేక్ గారు, ఇప్పుడు బేసిక్గా వస్తున్న డౌట్ ఏంటంటే రియంబర్స్మెంట్ కూడా ఉండదు అని. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇస్తలేరు, దీనికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మళ్ళీ పీపీపీ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మళ్ళీ ఇది ప్రైవేట్ మోడ్లో ఉండడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎత్తేస్తారు. మీరు ఫీజులు పెరిగాయి అంటున్నారు, బాగానే ఉన్నది, అండ్ రియంబర్స్మెంట్ లేకుంటే ఎట్లా చదువుకోవాలా? నేను నిన్న స్టూడెంట్స్కి నేను వారికి చెప్పినాను, ఏదైతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్ డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది, ఎక్కడ కూడా విడ్రా కాదు. సెకండ్, ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ 8,000 బకాయిలు పెట్టినారు. ఇప్పుడు మేము ఆల్రెడీ 200 crores ఎవ్రీ మంత్ 300 crores రిలీజ్ చేస్తున్నాం ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం. సో కరెంట్ ఏదైతే ఉన్నదో ఫీజు రీఎంబర్స్మెంట్ అన్ని చోట్ల కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ నీడ్ నాట్ వరీ అబౌట్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆల్సో. మేము గవర్నమెంట్ నుంచి మేము డెఫినెట్లీ నెసెసరీ క్లారిఫికేషన్ కూడా మేము జియో ప్రకారంగా ఇప్పిస్తాం. సో దీంట్లో ఏమీ ఇబ్బంది లేదా? ఏమి ఇబ్బంది లేదు. సో దాన్ని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఫీ స్ట్రక్చర్లో ఫీజ్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. ప్రైవేట్ వాళ్ళ హెల్ప్ విల్ బీ to give funds for construction of new buildings, new labs, దానికోసము ప్లస్ న్యూ కోర్సెస్ ఏమైనా ఇంటర్నేషనల్లీ అవసరం ఉన్నప్పుడు మేము వాళ్ళ అడ్వైస్ తీసుకుంటాం మేము. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు మీరు చూసినారు, ఇప్పుడు హరీష్ రావు కొడుకు బిడ్డ వాళ్ళందరూ అమెరికాలో చదువుకున్నారు. కేటీఆర్ మొన్ననే ట్వీట్ చేస్తున్నారు, నా బిడ్డ కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లేవు హైదరాబాద్లో, అమెరికాకు పంపిస్తున్నానని చెప్పి ఆయన వాళ్ళ బిడ్డను పంపించడం జరిగింది. మొన్న మీటింగ్లో కూడా అన్నాడు, అరే మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఏమని చెప్పి ఎలతాళి చేసినాడు. కానీ ఆయన ఇంగ్లీష్ నేర్చుకొని యూఎస్ఏ పోయి 4 సంవత్సరాలు చదువుకున్నాడు, బిడ్డని అమెరికా పంపిస్తున్నాడు. అంటే ఇది డ్యూయల్ స్టాండర్డ్ ఏదైతే ఉందో వాళ్ళు డ్యూయల్ స్టాండర్డ్ ఉండేది అవసరం. వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నా, బిడ్డనేమో ఇక్కడ సరిగా ఇంటర్నేషనల్, మేమేమో ఇక్కడనే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చేస్తే మన పిల్లలకు ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. Polytechnics will be the same, no change. Along with that, international university. మన పిల్లలకి ఎందుకు ఉండదు ఆ ఆపర్చునిటీ? దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. దాని గురించి విద్యార్థులకు అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను, మీకు ఆపర్చునిటీస్ ఇస్తుంది. జియో 97 రద్దు చేయాలన్నది బీఆర్ఎస్ డిమాండ్. వాళ్ళ డిమాండ్ ఎప్పుడు కూడా ఏముంటుంది, గవర్నమెంట్ మంచిగా ఉద్యోగాలు కల్పించదు, వాళ్ళు చేయలేదు. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఇదే డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మొన్న చెప్పినారు, పాలిటెక్నిక్స్ ల్యాండ్ అమ్మేస్తారు. ఇక్కడ ప్రపోజలే లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే పాలిటెక్నిక్స్ ఎట్లయితే ఉన్నాయో అట్లనే వర్క్ అవుతాయి. మేము ఇప్పుడు 120 ATCs కొత్తగా బిల్డింగ్స్ కడుతున్నాము. సో వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఈ అన్నిటికీ ఒక డౌట్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు ఆయన్నే ఉన్నాడు, ఆయన ఇక్కడ గురుకుల్ ఇన్ఛార్జ్ ఉండే ఇది ఉండే, మళ్ళీ హార్వర్డ్ పోయి అక్కడ మేనేజ్మెంట్ కోర్స్ చేసి వచ్చిండు. అంటే ఆయన ఎందుకు పోయిండు? టు అప్గ్రేడ్ ఈ స్కిల్స్ ఈవెంట్. ఓకే. సో ఆయననేమో అప్గ్రేడ్ చేసుకోవచ్చు స్కిల్స్, మన పిల్లలకు అప్గ్రేడ్ చేయాలంటే ఆయన ఏదో ఒకటి అంశం చెప్తే అది కరెక్ట్ కాదు.
నేను అప్పీల్ ఏం చేస్తున్నానంటే అందరు అపోజిషన్ పార్టీస్ కూడా మన పిల్లల భవిష్యత్తు కోసము మీరందరూ కూడా ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు మంచిగా చేద్దాం, అందరం కలిసి వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఇద్దాం. ఇంటర్నేషనల్లీ ఒక మంచి రికగ్నిషన్ వస్తే మన పిల్లలకు మంచిది. సో మీరందరూ కూడా దీంట్లో సహకారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మంత్రి వివేక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ పాలిటెక్నిక్ ఇష్యూ పైన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.